విశాఖపట్నం జిల్లా భీమిలి రెవెన్యూ డివిజన్లో ఆనందపురం పద్మనాభం మండలంలో U/S 22A నుండి D నోటీస్ పై సుమారు 329.536 ఎకరాల అసైన్డ్ భూముల కొనుగోలులో జరిగిన అక్రమాలపై హైకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపించాలని విదసం ఐక్యవేదిక కమిటీ సభ్యులు మాట్లాడుతూ కొత్తగా వచ్చిన SC/ST అమైన్మెంట్ అనుసరించి జీవో నెంబర్ 596 అమలులోకి వచ్చింది. ప్రభుత్వం ఈ జీవో అనుసరించి దళితులకు సంబంధించిన అసైన్డ్ భూములను 22A నుంచి మినహాయించింది. దీనిలో భాగంగా మన జిల్లాలో కూడా 325 ఎకరాలను మినహాయించారు. కానీ ఈ విషయం జిల్లాలో ఉన్న చాలా మందికి ఈ విషయంపై అవగాహన లేదని చెప్పుకొచ్చారు. కొత్తగా వచ్చినటువంటి SC/ST అమెండ్మెంట్ యాక్ట్ అనుసరించి 596 జీవో నెంబర్ వచ్చింది. ఈ జీవోను అనుసరించి దళితుల అసైన్డ్ భూములని 22A నుండి మినహాయిస్తుంది ప్రభుత్వం. ఈ మినహాయింపులో మన జిల్లాలో కూడా 325 ఎకరాల భూమిని మినహాయించారు. ఈ మినహాయించినటువంటి అంశం సదరు రైతుకి కొంతమందికి తెలియదు. కొంతమంది ఈ భూమిని కొనుగోలు కోసం ముందస్తుగా పథకం వేసి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి 22A నుండి విముక్తి పొంది వారు అసలు వాస్తవ ధరకు కొనుగోలు చేయలేదు కాబట్టి ఆ భూ బదలాయింపుని నిలుపుదల చేయాలి. కుట్రపూరితంగా మోసపూరితంగా దళితుల అసైన్ భూములని 596 ప్రకారం మారిందని చెప్పకుండా మోసం చేసి కొనుక్కున్నటువంటి బడా కమతాదారులు ఎవరైతే ఉన్నారో దాని మీద హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించి అసైన్డ్ ఎవరైతే భూమి అమ్ముకున్నారో ఆ అసైన్డ్ రైతులకి మార్కెట్ ధర ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విదసం ఐక్యవేదిక తరఫున వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి అలాగే అదే కాపీని రాష్ట్ర గవర్నర్కి చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వారికి పంపిస్తూ ఉన్నాం. ఈ భూములు ప్రభుత్వం 22A జాబితా నుండి తొలగించిన విషయం రైతుల వద్ద దాచిపెట్టి మోసం చేశారు. దీనికి కారణమైన కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కి హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి మరియు ఏపీ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ కు అందించామని తెలిపారు. ఇక్కడ ఎలాంటి అక్రమాలకు పాల్పడిన వారందరిపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. ఈ గత 5 సంవత్సరాలుగా విశాఖపట్నం పరిసర జిల్లా 3 ఉత్తరాంధ్ర జిల్లాల్లో భూదోపిడీ ఎక్కువ జరుగుతుంది. ఆ భూదోపిడీ ఆపడానికి కూడా ప్రయత్నం చేయకపోగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. కొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు ఈ రకమైనటువంటి భూదోపిడీని అరికట్టకపోతే ఇంకా సామాన్యుడు మధ్యతరగతి దళిత పేద వర్గాలకు భూమి కూడా తలదాచిన భూమి మిగలదు. అంచేత ఈ వ్యవహారంపై ఉన్నత అధికారులతో విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి మేము వచ్చాము. ఆయన అందుబాటులో లేకపోయినా కానీ గవర్నర్ గారికి ఉన్నత అధికారులకి చీఫ్ జస్టిస్ కూడా పంపిస్తాము.